హలో ఫ్రెండ్స్, మనం వ్లాగ్స్కి స్వాగతం. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. టిప్స్ చూద్దామండి. చాలా రోజులైంది కదా చేసి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా, మనం మిల్క్ ప్యాకెట్ వాడతాము, కర్డ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మనం ఆ పైన ట్రయాంగిల్ బిట్ని టిప్ ఆఫ్ చేసేసి మనం కట్ చేస్తాం కదా. రీసెంట్గా నేను చదివింది ఏంటి అంటే, ఇఫ్ యూ సీ ద టిప్ యాక్చువల్గా రీసైకిల్ అవ్వదండి గార్బేజ్లో. 50 lakh పీసెస్ వరకు కూడా బెంగళూరు యాజ్ అన్ ఎగ్జాంపుల్గా చూపించి మరీ చెప్పారు. సో పాసిబుల్ వెన్ యూఆర్ యూజింగ్ డోంట్ టిప్ ఆఫ్ ద ఎడ్జెస్ అండి. లైక్ సి ఇఫ్ దిస్ ఇస్ అన్ ఆయిల్ ప్యాకెట్ వాట్ వీఆర్ యూజింగ్ అండ్ సి అలా మీరు టిప్ ఆఫ్ చేయకుండా సైడ్కి పెట్టి వాడుకోండి. అండ్ ఎన్వైర్మెంట్కి మనకి ఇది చాలా కలిసి వస్తుంది. ఇఫ్ 100 పీపుల్ ఆర్ 10 పీపుల్ ఈవెన్ విల్ థింక్ లైక్ ద 10 పీసెస్ ఇందులోనే మనము రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు షేర్ విత్ యూ ఆల్. సో వెన్ యూఆర్ యూజింగ్ డోంట్ టిప్ ఆఫ్ ఎనీ పాలిథిన్స్ బికాస్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రీసైకిల్డ్ అండి. సో మీరు యాజ్ సింపుల్ ఇలా గిన్నె తీసుకొని, సో వెన్ యూఆర్ కట్ ఇట్ కొంచెం బిగ్గా మీరు ఆ ట్రయాంగిల్ కట్ చేసుకుంటే అండ్ ఫోల్డ్ ఇట్ విత్ యువర్ ఫింగర్ అండ్ ఇట్స్ ఈజీ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ టిప్పింగ్ ఆఫ్. సో వెన్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ ఐ థాట్ ఐ వుడ్ షేర్ విత్ యూ ఆల్. సో ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, అందరికీ ఇలా బ్రషెస్ ఉంటాయి కదా టాయిలెట్ దాంట్లో. సో మీకు చూస్తే హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉండదు. అండ్ ఆల్రెడీ యు ఆర్ గెట్టింగ్ బౌల్స్ కైండ్ మీరు కొన్నప్పుడు ఓల్డ్ బ్రష్ కనుక ఉంది అంటే మీరు ఇలాంటి డిస్పోజబుల్వి ఉంటాయి కదా, ఇఫ్ యూ కీప్ ఇట్ అ షార్టర్ వన్స్ దట్ విల్ స్లిప్. సో ఇలా ఉన్న దాంట్లో మీరు పెట్టేసుకుంటే మీకు చాలా బాగా మన్నొస్తుంది. అండ్ ఇక్కడ హోల్స్ పెట్టుకున్నారనుకోండి, వాటర్ ఎక్సెస్ ఉన్నవి డ్రిప్ అయిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ అండి, మీరు చూస్తే ఇప్పుడు ఇది విమ్ జెల్ కావచ్చు, ఏదన్నా జెల్ మీరు వేసేసుకోండి. టూత్ బ్రష్తో ఏదైనా క్లీనింగ్ ఉందనుకోండి, లైక్ సే ఈవెన్ యువర్ స్మాల్ అప్లయన్సెస్ అవి పైనుంచి క్లీన్ చేయడం, అది బ్రష్ ఎక్కడ అండ్ ఇది ఎక్కడో ఉంటుంది. దాని బదులు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని పెట్టుకోండి. ఇట్స్ మచ్ మోర్ ఈజియర్, హ్యాండీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, దిస్ ఇస్ మై పర్సనల్ టిప్ వాట్ ఐ ఫాలో. ఐ డోంట్ నో వెదర్ దే షోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అనో. చాలామంది ఇది కెటిల్ వాడతాం కదా ఇప్పుడైతే ఎక్కువగా. అండ్ ఇక్కడ ఇట్లా ఓపెనింగ్ ఉంటుంది. నైట్స్ మనం కాక్రోచెస్ వస్తాయని అనుకుంటాం కానీ ఇలా గ్యాప్స్ ఉన్న వాటిట్లలో కూడా వెళ్తాయి. కాబట్టి నేను ఇలా టిష్యూ పేపర్ ఏదైనా తీసేసుకొని అలా ఫోల్డ్ చేస్తాను. అండ్ వెన్ యూ వాంట్ టు యూజ్ తీసేసుకొని, ఇఫ్ నాట్ మీరు డిస్కార్డ్ చేసుకోవచ్చు. రోజు ఇలా మనం మార్చలేము అనుకుంటే ఐ విల్ డూ దిస్ అండి. ఇలా మీరు ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్, ఇలా తీసుకొని దాన్ని మీరు ఒక ట్రయాంగిల్ షేప్ లాగా గట్టిగా ఒక 3 folds చేస్తే యాజ్ ఎ నైస్ క్యాప్ లాగా వస్తుందండి. సో వెన్ యూ యూజ్ ఇట్ యూల్ యూజ్, ఆఫ్టర్ ద యూజ్ మళ్ళీ దానికి మీరు పెట్టేయచ్చు. సో బగ్స్ కానీ కాక్రోచెస్ కానీ ఏవైనా కూడా ఇట్ విల్ నాట్ ఎంటర్. నైట్కి మీరు ఈ పని చేయండి. అండ్ అనదర్ టిప్ అండి, అందరి దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి వేసుకోవచ్చు అని అనుకుంటాం. సమ్ స్మాల్ సైజ్ ఉంటుంది కానీ కలర్ బాగా ఉన్నప్పుడు యూ వాంట్ టు వేర్ ఇట్. అట్లాంటప్పుడు సింపుల్గా ఇలా మీరు పాలిథిన్ ఎక్కిచ్చేసుకొని బ్యాంగిల్ పెట్టేసుకుంటే జిప్ అని వెళ్ళిపోతుంది. ఇది ఓల్డ్ టిప్పే అనుకుంటే, ఆరల్స్ యూ డోంట్ లైక్ టు డూ లైక్ దిస్ అంటే ఈవెన్ వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఈ ఏరియాలో మీరు రబ్ చేసేసుకోండి నీట్గా. చూడండి, నేను పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని మీరు వేసేసుకోవచ్చు. సింపుల్గా ఇలా ఎక్కిచ్చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ అండి, అందరికీ నెయిల్ పాలిష్ ఇష్టం ఉంటుంది. ఐ లైక్ ఇట్ పర్సనలీ. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ సో థిక్ కదా. మనమైతే వాట్ వీ డూ ఈజ్ నెయిల్ పాలిష్ రిమూవర్నే వీ జస్ట్ పుట్ 2-3 drops. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటంటే డైల్యూట్ అయిపోతుంది. అండ్ సి సమ్టైమ్స్ కరోనాలో వీఆర్ నాట్ ఆర్డరింగ్ ఎనీథింగ్ లైక్ దిస్, రైట్? సో మీరు ఏం చేయొద్దు, సింపుల్గా వేడి నీళ్ళు తీసుకోండి, హాట్ వాటర్, అందులో దీన్ని డిప్ చేసి ఒక 15 minutes ఆర్ 10 minutes ఉంచినా సరే మీకు భలే బాగా లిక్విడ్ అయిపోతుందండి. అంటే మీరు డైల్యూట్ చేయక్కర్లేదు. అది వేసి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. ఐ హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ టిప్ అండి, అందరింట్లో మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, దేవుడికి వాడతారు కొంతమంది గ్యాస్ దగ్గర. ఈ మాన్సూన్ వింటర్స్కి అది కొంచెము మెత్తబడిపోతుందండి దాని హెడ్, బికాస్ ఆఫ్ ద మాయిశ్చర్. ఆ మాయిశ్చర్ పోవడానికి ఇలా కొన్ని రైస్ గ్రెయిన్స్ మీరు లోపలేసేస్తే ఇట్ వర్క్స్ వండర్స్ అండి. బాగా మాయిస్ట్ క్లీన్ చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ దట్, అనదర్ సింపుల్ ట్రిక్ ఇస్, ఒక చాక్ పీస్ ఉంటుంది కదా, అది చిన్నగా ముక్క దాంట్లో వేసేసేయండి. సింపుల్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, అందరి దగ్గర ఇట్లా యూజ్ అండ్ త్రో బాటిల్స్ ఉంటాయి కదా, నేను మీరు చూపించినట్టుగా కట్ ఆఫ్ చేసేసానండి. దీన్ని స్ట్రైట్గా ఎలా చూపిస్తున్నానో అలా మీరు కట్ చేసుకోవాలి. జస్ట్ సీ దిస్ వే. ఎస్,
అలా మీరు కట్ చేసేసుకున్న తర్వాత ఆ పోర్షన్ ఏదైతే ఉందో కొంచెం ఒక 30 ఇంచు అంతే డిఫరెన్స్ తోటి తీసేసేయండి. కొంచెం గ్యాప్ పెట్టండి. డోంట్ కీప్ టూ బిగ్ గ్యాప్ అనమాట. ఇప్పుడు దీంతో నేనేం చేస్తానో చెప్తానండి. ఐ లవ్ బ్యాంగిల్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇలా మీరు బ్యాంగిల్స్ కూడా మీరు ఇందులో వేసేసుకోవచ్చు. క్లీన్ ద వాటర్ ఫస్ట్ వెన్ యూర్ డూయింగ్ ఇట్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ యూ. చూడండి. సో వెన్ ఎవర్ యూ ట్రావెల్ యూ కెన్ క్యారీ. లేదు అంటే మీరు ఇలా స్టాక్ చేసుకొని కూడా నుంచోబెట్టుకోవచ్చు వేర్ ఎవర్ యూఆర్ ఆర్గనైజింగ్ ఆర్ ఈవెన్ హారిజాంటలీ. టు రిమూవ్ ఇట్ ఆల్సో ఇట్స్ ఈజీ అండి. అండ్ సేమ్ టిప్ ఇందులోనే కంటిన్యూయేషన్ ఇస్, మనం చూస్తూ ఉంటాం కదా, చాలా ఆర్గనైజర్స్ చూస్తాము, టీ వాటికి పెడతాం కదా, ఇలా కప్స్ కూడా మనము స్టాక్ చేసేసుకోవచ్చు అండి. సో ఇట్ ఈస్ మోర్ ఈజియర్ ఆల్సో. సేమ్ చూసారా, రెడీమేడ్ వర్సెస్ మనం చేసిన డిఐవై. సో ఎక్కడ తగ్గలేదు కదా, ఇట్స్ యాక్చువల్లీ యూస్ఫుల్. అండ్ ఇలా నేను పడుకోబెట్టానండి దాన్ని మన ర్యాక్లో. అండ్ నెక్స్ట్ టిప్ అండి, సేమ్ ఇలా కట్ చేసిన దాంట్లోనే జుగాడ్ ఏంటంటే, ఎక్కడన్నా బయటకు వెళ్తున్నప్పుడు ఏదన్నా మనకి టిష్యూ కావాలనుకోండి, మనం ఇలా రోల్ పడేసుకొని పిక్నిక్ వెళ్ళినప్పుడు, అయినో కరోనా టైంలో వెళ్ళలేము, బట్ ఇలా ఉంటే మనము ఎంత డస్ట్ ఉన్నా దానికి అంటదండి. ఇట్స్ ఈజియర్ టు పుల్ ఇట్. నెక్స్ట్ టిప్ అండి, అందరి దగ్గర ఇలాంటి జ్యువెలరీ ఉంటుంది కదా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోల్డ్ అండి, నార్మల్ కైండ్ ఆఫ్ చైన్స్ ఆర్ సింపుల్ ఇలా ఉన్నవి వేసుకోవడానికి. ఇలా మనం రోల్లో పెట్టేసుకొని దానికి వేసేసుకుంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి అండ్ చిక్కుపడవండి. మీకు ఈజీగా కూడా తీసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ థింగ్ యూ కెన్ కీప్ నియర్ యూర్ డ్రెస్సింగ్ టేబుల్. అనదర్ టిప్, సేమ్ ఈ రోల్ ఉంటుంది కదా, నేను ఇది అగరబత్తి దాంట్లోది కట్ చేశానండి, లేదంటే టిష్యూ రోల్ కూడా మీరు తీసుకోవచ్చు లోపల ఉండేది. కట్ ఇట్ ఓపెన్ అండ్ ఈవెన్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ యువర్ వైర్స్కి అవి వాటికి ఇలా కాకుండా రావడానికి మనం వాడతాం. నెక్స్ట్ టిప్, ఇందాక బాటిల్ కట్ చేశాం కదా, దాని పై టాప్ ఉంది కదండి, దీన్ని మళ్ళీ కట్ చేసుకోండి నీట్గా. కట్ చేసేస్తే మీకు ఇలా 2 పార్ట్స్ వస్తాయి, వన్ దిస్ అండ్ వన్ దాట్. ఇప్పుడు బాటిల్ పార్ట్ ఉన్నది మీరు ఫెనెల్ లాగా వాడుకోవచ్చు, ఎనీ గ్రెయిన్స్ ఏదైనా ప్యాకెట్లోంచి వేయడానికి అది వాడచ్చు. దిస్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్, చూడండి, నేను కర్టన్ స్టాప్ చేయడానికి పెట్టానండి. ఐ హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.